చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో అని ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. సరే, స్కూళ్ళు ప్రారంభమయ్యే లోపు తల్లుల అకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి, అదే తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామన్నారు. సరే, సంవత్సరం లేట్ అంటే ఒక సంవత్సరం గడిచిపోయిందానికి చెల్లిస్తారా, లేకుంటే రాబోయే సంవత్సరానికి ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. సరే, సంవత్సరం ఎగ్గొట్టేసి మళ్ళీ ఇప్పుడు 2వ సంవత్సరం ఇస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఎప్పుడు వస్తుందని చెప్పి ఫోన్లు మెసేజ్లు చూసుకుంటూ ఉంటే, కానీ అది ఇప్పుడు కాదు, 30వ తేదీ ఫైనల్ లిస్టు ప్రకటిస్తాం, 26 వరకు సచివాలయంలో లిస్టు పెడతాం, ఏమైనా అభ్యంతరాలు ఉంటే అని. అభ్యంతరాలు ఏంటి అన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. అభ్యంతరాలు అంటే ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వస్తే దాన్ని ఏమైనా తీసేయించాలని చెప్పి ఏమైనా పెడుతున్నారా అని కొందరు వైసీపీ వాళ్ళు సెటైర్లు వేస్తూ ఉన్నారు. అది వేరే విషయం. అండ్ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో 15,000 ఇచ్చారు. తర్వాత తాను నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చేస్తే, టాయిలెట్లు ఇవన్నీ కట్టిస్తే, టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్లో డెవలప్మెంట్కు అని చెప్పి 2,000 కట్ చేసి 13,000 ఇచ్చారు లాస్ట్లో. దాని మీద ఇటు వీళ్ళు పెద్ద విమర్శలు చేశారు. తీరా చూస్తే వీళ్ళు 13,000 అండ్ పైపెచ్చు దీన్ని మళ్ళీ డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే ఒక నెల పోస్ట్ పోన్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో, వీళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని మరీ గమ్మత్తుగా ఉన్నాయి. అందులో 1-2 అయితే మరీ అది మనం మోసం అబ్బా, మరీ 1-2. అందులో ఏమంట, ఒక ఇంట్లో ఒకరు ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్నట్లయితే అదే ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం వర్తించదు. మీ ఇంట్లో ఎవరైనా ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతూ ఉంటే అదే ఇంట్లో ఉన్న వాళ్ళకు తల్లికి వందనం రాదంట. ఇది మరీ మోసం అని ఎందుకంటున్నాను అంటే, ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హత ఉన్నోళ్ళు ఉన్నారు, ఫస్ట్లో ఎప్పటి నుంచి వస్తూ ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఈ సంవత్సర కాలంలో ₹1 దాని కింద చెల్లించలేదు. వడ్డీలకు అప్పులు తెచ్చుకొని ఫీజులు కట్టుకుంటున్నారు కాలేజీలలో, వడ్డీలకు అప్పులు తెచ్చుకొని. మరి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులే వేయలేదు. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్కి అర్హత ఉంది అనే దాన్ని సాగుగా చూపి అమ్మకు వందనం ఎగ్గొట్టడం ఏమన్నా భావ్యమా అండి? ఇదేమైనా ధర్మమా? ఇదేమైనా న్యాయమా? ఫీజు రియంబర్స్మెంటే ఇవ్వలే. ఎందరు చదువుకుంటే అందరికి ఇస్తామనుకున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆ కోట సపరేటు. మిగతా ఇప్పుడు పిల్లలు ఒకరు ఫీజు రియంబర్స్మెంట్ పొందుతూ ఉన్నారు. అదే ఇంట్లో ఇంకో 2 తల్లికి వందనం అర్హులు అనుకోండి, మీరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కదా. మరి ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళని ఇక్కడ కలపడం ఏంది? పైగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరుగానే ఇవ్వట్లే. మరీ మోసం, టూ మచ్ మోసం, ఇది మామూలు కాదు. అన్యాయం అబ్బా సారు, కాసింత మార్చండి కండిషన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కాలర్షిప్ పొందే వారికి పథకం రాదట. కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదట. కుటుంబం నెలవారీ ఆదాయం పల్లెల్లో అయితే 10,000 మించకూడదు, పట్టణాల్లో అయితే 12,000 మించకూడదు. మాగాని అయితే 3 ఎకరాలు, అంటే తేమ అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలకు మించి ఉండరాదు. పట్టణాల్లో 1000 చదరపు అడుగుల స్థలం ఉన్నా, 4 చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగం 300 యూనిట్ల నుంచి ఎక్కువ ఉండకూడదు, ఆ లోపు ఉండాలి. సంవత్సరం యావరేజ్ తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000, 12,000 వేతనం పొందుతున్న వారికి కానీ పథకం రాదు. ఇలా సచివాలయాల్లో ప్రదర్శించిన లబ్ధిదారుల జాబితా పెడతారంట. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదులు వస్తే వాళ్ళకి ఆపేస్తారు. మరి ఎవరికి ఆపుతారో చూడాలి. కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే ఇవ్వమనేది అన్యాయం, సరే దుర్మార్గం. తీసేయాలి, మీరు తీసేయాలి. దాంట్లో మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, నెత్తినోరు కొట్టుకుంటున్నారు అక్కడ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఆ సాగు చూపించి ఇది కట్ చేయడం ఏంది? అది ఎక్కడైనా విద్యార్థుల లెక్కలు ప్రామాణికం ఏంటి, ఎంతమంది ఉన్నారని యుడైజ్ డేటానే కదా. సో ఆ డేటా ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు పైన ఉన్నారు. అని వీళ్ళు ఇచ్చేది దాదాపు 25-30 లక్షల మందికి తక్కువ. సరే, ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్ట్ ఎంతమందికో చూడాలి. అని ఈ కండిషన్ బాగాలేదు.